హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ మన వ్లాగ్లో ఏం చూపించబోతున్నాను తెలుసా మీకు? ఈరోజు డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్లో అక్కడ గ్రోసరీస్ అన్నీ కొనుక్కున్న తర్వాత బయటకు వచ్చాక ఐస్ క్రీమ్ తిన్నాం అనమాట. ఐస్ క్రీము దాని తర్వాత కొంతసేపు ఆగి పానీపూరి కూడా తిని అప్పుడైతే ఇంటికి వచ్చాం. సో అక్కడ ఇది వరకు అయితే ఈ టెక్నాలజీ ఉండేది కాదు, చాలా నాళ్ళు అయింది. ఇక్కడ సెల్ఫ్ ఆర్డరింగ్ పెట్టారనమాట. అక్కడ మనం అందులో చూసి మనకి ఏ ఐస్ క్రీమ్ కావాలో సెల్ఫ్గా ఆర్డర్ చేసుకుంటే అది బిల్లు కూపన్ వస్తుంది కదా, అది పట్టుకొని వెళ్తే పక్కనే మనకి వాళ్ళు ఇస్తారనమాట. సో ఇవి రెండు ఐస్ క్రీమ్స్ మేము ఆర్డర్ చేసుకున్నవి. ఎప్పుడు వెళ్ళినా సరే చాక్లెట్ వెనీలా కానీ చాక్లెట్ కానీ మాక్సిమం అదే ఆర్డర్ చేస్తూ ఉంటాం. అయితే ఫస్ట్లో పానీపూరి బండి ఒక్కటే ఉండేదన్నమాట డీమార్ట్ చుట్టుపక్కల. ఇప్పుడైతే ఎన్ని బళ్ళు పెట్టేశారో అండి. అందులో ఇక్కడ మోమోస్ తయారు చేస్తున్నారు. మోమోస్ తయారు చేస్తుంటే నాకు అది భలే వెరైటీగా ఉండి క్యాప్చర్ చేశాను అనమాట. అక్కడ చూసారా, అవన్నీ స్టీమ్ చేసుకునే బౌల్స్ అవి. ఇదేమో వెజ్ ఆర్ నాన్ వెజ్ రోల్స్ అన్నమాట. పెద్ద చపాతీ మీద ఆమ్లెట్ స్ప్రెడ్ చేసి దానిలో ఆనియన్స్ కర్రీ వేసి రోల్ చేసి ఇస్తున్నారు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎప్పుడు పిల్లలు తినేటప్పుడు నేను టేస్ట్ చూశాను, స్వాతి తినేటప్పుడు. సో ఇది కూడా చాలా బాగుంటది. ఇవన్నీ కూడా డీమార్ట్ చుట్టూరు, అంటే మనకి ఒక వైపు అంతా పార్కింగ్ కౌంటర్ ఉంటది కదా, అటువైపు కాకుండా వేరే వైపు ఉందంతా కూడా ఇవన్నీ పెట్టారనమాట. వాళ్ళు చాలా బాగా తయారు చేస్తున్నారు. ఇంకా జనాలు అయితే చెప్పక్కర్లేదు, పోటీలు పడి తింటున్నట్టు వెయిట్ చేస్తున్నారు అనమాట. మోమోస్ ఆయన దగ్గర కానీ రోల్స్ ఆయన దగ్గర కానీ ఎక్కడ ఖాళీ లేకుండా చేస్తున్నారు వాళ్ళు. మోమోస్ లో కూడా 2 స్టీమ్ వెజిల్స్ పెట్టారండి. ఒక దాంట్లో అంతా వెజ్ చేస్తున్నారు, ఒక దాంట్లో అంతా నాన్ వెజ్ చేస్తున్నారు అనమాట. చూసారా ఎంత షాపింగ్ చేసామో? ఎక్కడికి వెళ్ళాం అనుకుంటున్నారా? డీమార్ట్కి వెళ్ళామండి. సో మేము డీమార్ట్కి వెళ్తే ఏమేమి తెచ్చుకుంటానో జనరల్గా మీకు చూపిస్తాను. మ్యాక్సిమం డీమార్ట్కి వెళ్తే మేము ఇవే తెచ్చుకుంటాం అనమాట. నేను గ్రోసరీ ఐటమ్స్ అవి కూడా కొన్ని మాకు నియర్ బై ఒక సేట్ షాప్ ఉంది, ఒకటి లలిత బ్రాండ్ షాప్ ఒకటి ఉంది. లలిత బ్రాండ్ షాప్లో రవ్వ ఒకటి, ఇడ్లీ రవ్వ, వరి నూక ఇలాంటివన్నీ అక్కడ బాగుంటాయి. సో అవి అక్కడ అన్నీ ఒక చోట అని ఉండదు. కొన్ని నేను షాప్స్ని బట్టి ఏవి ఎక్కడ బాగుంటాయి చూసుకొని అక్కడక్కడ తెచ్చుకుంటాను. కొన్ని మ్యాక్సిమం అయితే గ్రోసరీ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడతాను. మరి డీమార్ట్కి వెళ్ళి ఏం కొనుక్కుంటాం అనుకున్నారు కదా, చూపిస్తాను రండి. నిదానంగా కూర్చొని చూపిస్తాను. ఇదిగో కిచెన్ టిష్యూ రోల్స్, కిచెన్ టవల్స్ అన్నమాట ఇవి. నేను ఇవిగో ఇక్కడ కిచెన్ దగ్గర స్టాండ్ ఉంది, అక్కడ పెట్టుకొని యూస్ చేసుకుంటాను నేను. ఇవి చూసారా, ప్యూర్ మ్యాజిక్ బిస్కెట్స్ అంట. ఇవి చాలా బాగున్నాయండి, ఈ మధ్య వచ్చాయి. నేను డీమార్ట్కి మెయిన్ వెళ్తే పిల్లల కోసం స్నాక్స్ తెస్తాను అనమాట. స్వాతికి స్కూల్కి పెట్టాలి, మా పెద్దమ్మాయి కూడా ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి దానికి స్నాక్స్ ఎక్కువ డీమార్ట్లో తీసుకుంటాం. ఇవి చీజ్ బిస్కెట్స్ అనమాట, చాలా బాగున్నాయండి. నేను బయట ఎక్కడో చూశాను, చాలా బాగున్నాయని చెప్పి ఒకసారి నేను జొమాటోలో ఆర్డర్ పెట్టాను. ఇవైతే ఫ్రోజన్వి వెజ్ ఫింగర్స్ అంట. యూజువల్లీ మేమైతే ఇందులో స్మైలీస్ ఉంటాయి, పొటాటోతో చేసినవి. స్మైలీస్ ఒకటి, నగ్గెట్స్ ఒకటి ఉంటాయి, అవి తెచ్చుకుంటుంటాము. ఈసారి మా సాత్వి ఏం చేస్తుందంటే ఇవి తీసుకుందాం అమ్మా అని చెప్పి ఇవి తీసుకుంది. ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడైనా వాళ్ళు తినాలనిపించేటప్పుడు కొన్ని డీప్ ఫ్రై చేసుకొని సాస్ వేసుకొని తింటారనమాట. చాలా బాగుంటాయి. ఇంకా ఇగో దేవుడికి అగరత్తులు ఏం చేస్తానంటే నెలకి సరిపడాగా ఒక 4-5 ప్యాకెట్లు తీసుకుంటాను. ఇవి 1+1 ఆఫర్లో వస్తాయి. అలాగే ఈ ధూప్ స్టిక్స్, ఇది ఒక్కొక్కటి 10-15 పడుతుంది. ఇలాంటివి ఒక 6 తీసుకుంటాను. నాకు నెల పొడుగుకి సరిపోతాయి అనమాట. 2 పూట్ల దీపం పెట్టుకుంటాం కదా, అందుకని. ఇంకా ఇది పొడుగ్గా ఉంటుంది ధూప్ స్టిక్. ఇది చాలా మంచి వాసన వస్తుంది. ఇది ఏం చేస్తానంటే శుక్రవారం కానీ అలా కొంచెం స్పెషల్గా చేసుకుంటాం కదా. ఇప్పుడు శనివారాలు చేస్తున్నాను కదా, శుక్రవారం శనివారం ఇలా కొంచెం ఎక్కువగా మనం చేసుకునేటప్పుడు ఇది వెలిగిస్తాను. ఆ స్మెల్ అందంగా వస్తుందని చెప్పి. ఇది మైనీస్ తెలుసు కదా, సాత్వి శాండ్విచెస్ బాగా చేస్తుందని, అందుకోసమని ఒక డబ్బా కొనుక్కొని పెట్టుకుంటాము. ఇది పన్నీర్ ఎప్పుడైనా కర్రీ చేసుకోవడానికి మనకి ఇక్కడ మేము తెచ్చుకుంటాం. ఇక్కడ 120 పడుతుంది, అదే అక్కడైతే 85 రూపీస్ పడింది అనమాట. అక్కడ తక్కువ పడుతుంది. వెళ్ళినప్పుడల్లా ఒకటి తెచ్చుకుంటాం. మంత్లీ ఒకసారి వెళ్తాం అంతే అండి, ఒక్కొక్కసారి అయితే 2 monthsకి ఒకసారి వెళ్తాం. ఇది సర్ఫ్ ఎక్సెల్ వాషింగ్ మిషన్ లిక్విడ్. నేను మొన్న ఫ్యాబ్ కొన్నాను.
ఫ్యాబ్ కొన్నా ఇదైతే బాగుంటుందని చెప్పేసి ఈసారి తీసుకున్నాను అనమాట. ఇదిగో ఈ గుడ్ నైట్ రీఫిల్స్. ఏంటి డైరెక్షన్ మారాను అనుకుంటున్నారా? కాలు నొప్పి వస్తుందండి, డీమార్ట్కి వెళ్ళి తిరిగాను కదా, సో అందుకని చెప్పి ఇదిగో కొంచెం పెద్ద స్టూల్ మీద కూర్చున్నాను అనమాట. కొంచెం కంఫర్ట్ జోన్ వెతుక్కున్నాను. సో ఇవి పాపడ్స్ అండి. పాపడ్స్ 3 రకాలు తీసుకున్నట్టు గుర్తు. ఇదిగో ఈ మసాలా పాపడ్స్, ఇవి నార్మల్ అన్నమాట, పప్పు చేసుకున్నప్పుడు వేసుకుంటాం. ఇవేమో రీఫిల్స్. చూస్తారు కదా, గుడ్ నైట్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది పెట్టుకుంటాం రోజు. ఇదిగో నాకు 2 అమ్మాయిలు కదా, ఇద్దరికి 2 ఫ్లేవర్స్ మ్యాగీ. స్వాతికి మ్యాగీ, సాత్వికాకి పెద్ద అమ్మాయికి ఏమో టాప్ రామన్. ఇవి కిచెన్ టవల్స్ ఉంటాయి కదా, స్పాంజ్ వైప్స్. నేను ప్రతిరోజు స్టవ్ క్లీన్ చేసుకుంటాను. ఇవి 2 పెట్టుకుంటాను అనమాట బయట. అయిపోతే మళ్ళీ మార్చుకుంటాను క్లాత్లు. కొన్నాళ్ళు వాడిన తర్వాత క్లాత్ కనుక పాడైపోతే మార్చుకుంటాను. అది కూడా ఉతుక్కుంటూ ఉంటాను నేను. రోజు విమ్ జెల్లో వేసి క్లీన్ చేసి తుడుస్తాను. అది కాకుండా వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్కి ఒకసారి కానీ బట్టలు ఉతుక్కున్నట్టు సబ్బు పెట్టి ఉతికి ఆరబెట్టుకుంటాను ఈ క్లాత్లు. దీంతో స్టవ్ క్లీన్ చేసుకుంటాను. దేవుడి గుడిలో కింద అగరబత్తి పౌడర్ది పడిపోతుంటుంది కదా, దేవుడి గుడి రోజు సామాన్లు తీసి క్లీన్ చేసేటప్పుడు క్లీన్ చేస్తాను అనమాట. 2 క్లాతులు పెట్టుకుంటాను. ఇది మా సాత్వి శాండ్విచ్కి చీజ్ లేయర్స్ అనమాట. కోకోనట్ ఆయిల్ ఎంత కాస్ట్ ఉందో అండి. ఇదిగో ఇంక ఇవన్నీ తెలియనిదే ఉంది, మన ఫ్లోర్ క్లీనర్స్ అవిను. విమ్ జెల్ చూసారా ఎంత పెద్ద డబ్బా కొన్నాను నేను. ఎందుకు అనుకుంటున్నారా, నేను ఆ డిస్పెన్సర్ది ఒక కొత్త రకంగా ఉన్న డిష్ కొన్నానండి నేను, ఈ లిక్విడ్ వేసుకునేది. అది చాలా బాగుంటుంది. ఇదివరకు వేరేది ఉండేది, ఇప్పుడు కొత్తది కొంచెం పెద్దది తీసుకున్నాం అనమాట. అందులో లిక్విడే వేసుకోవాలి మనం, సోప్ వాడుకోవడానికి అవ్వదు. అందులోకి అని చెప్పి ఒక్కసారి బాటిల్ తీసుకుంటే తర్వాత రీఫిల్స్ తీసుకున్నా ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి పెద్ద బాటిల్ తీసుకున్నాను ఒకేసారి. ఉత్తికే కవర్ వాడుతుంటే ఆల్రెడీ ప్యాకెటే వాడుతున్నాను. మనం ఇలా వంచేటప్పుడు కవర్ కదా ఎక్కువ పడిపోతుంది అనమాట. ఇదిగో పూజ ఆయిల్, నేను ఇది వాడుతుంటాను. ఇది కాకుండా ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాను, కొబ్బరికాయలు కొడుతూ ఉంటాను కాబట్టి ఆ కొబ్బరి చిప్పలన్నీ కూడా జాగ్రత్త చేస్తానండి, ఎండబెడతాను. ఎండబెట్టి మాకు అస్తమానం వీధిలోకి వస్తారు, కొబ్బరి నూనె ఇస్తారనమాట. ఒక సంచి నిండగానే వాళ్ళకి ఇచ్చేస్తే కోకోనట్ ఆయిల్ వస్తుంది. అది కూడా పూజకు వాడుకుంటాను నేను. సో అవేనండి నేను కొన్నవి. ఇదో ఈ సంచి ఏంటనుకుంటున్నారా, షుగర్ అనమాట. ఒక 4 to 5 kgs తీసుకుంటాము, నెల పైన వచ్చేస్తుంది. అంటే మనకి టీ కాఫీల్లో కాకుండా మరి ఇప్పుడు శనివారాలు చేసుకుంటున్నాను కదా, ఈవినింగ్ ప్రసాదాలు చేస్తున్నాను కదా, మరి ఒక్కొక్కసారి బెల్లం వేసిన ఒక్కొక్కసారి షుగర్ అది వేయడం. అందుకని ఒక 5 kgs తెచ్చుకుంటే మాకు నెల పైన వచ్చేస్తుంది అనమాట. సో ఇవండి నేను డీమార్ట్కి వెళ్ళి కొనుక్కున్న వస్తువులు. సో మీరు కూడా అస్తమానం ఫ్రీక్వెంట్గా డీమార్ట్కి వెళ్తారా? వెళ్తే ఏ వస్తువులు కొనుక్కుంటారు? గ్రోసరీ అంతా కొనుక్కుంటారా, కావాల్సిన సామాన్లు మటుకు కొనుక్కుంటారా? సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో అండి. నేను ఇవాళకి ఇక్కడితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. మేము డీమార్ట్కి అరౌండ్ 7 అలా వెళ్ళాము, వచ్చేటప్పటికి 9 అయిపోయింది. ఇవాళ అన్నీ లేట్ అనమాట, భోజనాలు అన్నీ లేటు. ఇంకోటి ఏంటంటే అక్కడ డీమార్ట్ దగ్గర చుట్టూరు కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయండి, భలే ఉంటాయి. మేము వెళ్ళినప్పుడల్లా అక్కడ ఐస్ క్రీమ్ తింటాము, ఇంకా పానీపూరి తింటాం అనమాట. అవి జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ క్యాప్చర్ చేసాము. ఇంకొకటి ఏంటంటే ఇదివరకు ఇవే ఉండేవి, ఐస్ క్రీము పాప్కార్న్ డీమార్ట్ పడితే, పానీపూరి బండి ఉంటుంది ఎక్స్ట్రాగా. ఇప్పుడు ఏంటంటే ఇంకో చుట్టూరు పెట్టేశారనమాట. మోమోస్ ఒకటి, ఇంకొకటి ఏంటి రోల్స్ ఏవోనండి, అవి ఒకటి భలే ఉన్నాయి, వీడియోలో క్యాప్చర్ చేసాము. వాళ్ళు మోమోస్ అవి కూడా స్టీమ్ ఉంటుంది కదా, స్టీమర్లో పెట్టి చేస్తున్నారనమాట. అవి కూడా ఇందులో యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? సరే అండి, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అన్నట్టు జైపూర్ కుర్తా చూపించడం మర్చిపోయాను అనుకుంటున్నారా? రేపు వీడియోలో చూపిస్తాను, ఖాళీ లేదండి. ఓకేనా? సరే, రేపు వీడియోలో జైపూర్ కుర్తాతో మీ ముందుకు వస్తాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా? మరి ఉంటానండి, బాయ్.